అద్భుతమైన ప్రయాణం నా యేసుతో ప్రయాణం, ఆనందమైన ప్రయాణం నా యేసుతో ప్రయాణం, నా జీవన ప్రయాణం నా యేసుతో ప్రయాణం, నా జీవన ప్రయాణం నా యేసుతో ప్రయాణం, అద్భుతమైన ప్రయాణం నా యేసుతో ప్రయాణం, ఆనందమైన ప్రయాణం నా యేసుతో ప్రయాణం. ఆటంకాలే వచ్చిన, తుఫాను రేగి వచ్చిన, సాఫీగా సాగును నా యేసుతో ప్రయాణం. ఆటంకాలే వచ్చిన, తుఫాను రేగి వచ్చిన, సాఫీగా సాగును నా యేసుతో ప్రయాణం. అద్భుతమైన ప్రయాణం నా యేసుతో ప్రయాణం, ఆనందమైన ప్రయాణం నా యేసుతో ప్రయాణం. చెల్లెలా, చిట్టి తమ్ముడా, రండి మన యేసుతో ప్రయాణం చేయుటకు. చిట్టి చెల్లెలా, చిట్టి తమ్ముడా, రండి మన యేసుతో ప్రయాణం చేయుటకు. నా జీవన ప్రయాణం నా యేసుతో ప్రయాణం, నా జీవన ప్రయాణం నా యేసుతో ప్రయాణం, అద్భుతమైన ప్రయాణం నా యేసుతో ప్రయాణం, ఆనందమైన ప్రయాణం నా యేసుతో ప్రయాణం. ఇప్పుడు స్నేహం అంటే ఈ లోకం కాదురా, స్నేహం అంటే ఈ లోకం కాదురా సోదరా, ఓ సోదరి. స్నేహం అంటే యేసులోనే ఉందిరా సోదరా, ఓ సోదరి. స్నేహం అంటే ఈ లోకం కాదురా సోదరా, ఓ సోదరి. స్నేహం అంటే యేసులోనే ఉందిరా సోదరా, ఓ సోదరి. ఈ లోక స్నేహంలో మాయ ఉన్నది, ఈ లోక స్నేహంలో మోసమున్నది, ఈ లోక స్నేహంలో మాయ ఉన్నది, ఈ లోక స్నేహంలో మోసమున్నది. యేసయ్య స్నేహంలో ప్రేమ ఉన్నది, యేసయ్య స్నేహంలో దీవెనున్నది, యేసయ్య స్నేహంలో దీవెన ఉన్నది, యేసయ్య స్నేహంలో దీవెనున్నది. స్నేహం అంటే ఈ లోకం కాదురా సోదరా, ఓ సోదరి. స్నేహం అంటే యేసులోనే ఉందిరా సోదరా, ఓ సోదరి. యేసయ్యను పిలిస్తే పలుకుతాడు, ఎల్లప్పుడు తోడుగా నడుస్తాడు. యేసయ్యను పిలిస్తే పలుకుతాడు, ఎల్లప్పుడు తోడుగా నడుస్తాడు. యేసయ్య స్నేహంలో ప్రేమ ఉన్నది, యేసయ్య స్నేహంలో దీవెనున్నది, యేసయ్య స్నేహంలో ప్రేమ ఉన్నది, యేసయ్య స్నేహంలో దీవెనున్నది. స్నేహం అంటే ఈ లోకం కాదురా సోదరా, ఓ సోదరి. స్నేహం అంటే యేసులోనే ఉందిరా సోదరా, ఓ సోదరి. విధేయతలో విజయం, అవిధేయతలో అపజయం. విధేయతలో విజయం, అవిధేయతలో అపజయం. విధేయతలో విజయం, అవిధేయతలో అపజయం. యేసుని మాటలో నడచెదను, పెద్దల మాట వినెదను. యేసుని మాటలో నడచెదను, పెద్దల మాట వినెదను. విధేయతలో విజయం, అవిధేయతలో అపజయం. విధేయతలో విజయం, అవిధేయతలో అపజయం. చెప్పిన మాట చేయుదును, అనుదినం బైబుల్ చదివేదను.
చెప్పిన మాట చేయుదును, అనుదినం బైబుల్ చదివేదను, యేసుని మాటలో నడచెదను, పెద్దల మాట వినెదను, యేసుని మాటలో నడచెదను, పెద్దల మాట వినెదను. విధేయతలో విజయం, అవిధేయతలో అపజయం. విధేయతలో విజయం, అవిధేయతలో అపజయం. చెప్పకయుందును, ప్రార్థన కలిగి యుందును, బదులు చెప్పకయుందును, ప్రార్థన కలిగి యుందును. యేసుని మాటలో నడచెదను, పెద్దల మాట వినెదను, యేసుని మాటలో నడచెదను, పెద్దల మాట వినెదను. విధేయతలో విజయం, అవిధేయతలో అపజయం. విధేయతలో విజయం, అవిధేయతలో అపజయం. థ్యాంక్ యూ పిల్లలు. మంచి కూర్చున్నట్లయితే ఇప్పుడు ఒక్కొక్కరిగా వచ్చి నేర్చుకున్న కంఠత వాక్యాలు చెప్తారు. నా పేరు చైతన్య. నేను ఇంకా సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇప్పుడు కొన్ని 2 కంఠత వాక్యాలు చెప్పబోతున్నాను. అయితే దేవుడు సమయాలతో ఇలాగ సెలవిచ్చాను, అతని ఎత్తును అతని రూపంలో లక్ష్య పెట్టకు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టిను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టిను గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టిను. 1 సమూయేలు 16:7. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంత ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీ వంటి దేవుడు ఒకడును లేడు. 2 సమూయేలు 7:22. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు స్నేహశ్రీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను 2 కంఠత వాక్యాలు చెప్పబోతున్నాను. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించటకు శక్తి గల వారి మగ్నట్లో ఆయన మా శ్రమలంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. 2 కొరింథీ 1:4. మరి ఎవరి వలన రక్షణ కలుగు, ఈ నామంనే రక్షణ కలుగునని ఆకాశం క్రింద మనుషుల్లో ఈ పడిన ఏ నామంలో రక్షణ పొందలేమో అని. అపోస్తుల కార్యములు 4:12. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు జీ మోహిత్ గారు. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు 2 గంటల తర్వాత చెప్తున్నాను. దేవుని లోకంలో ఎంతో ప్రేమించిన కాక ఆయన అతిథి కుమారుడు పుట్టిన వారు ఎన్నో విశ్వాసించు ప్రతి వారు అతనిపై నుంచి దేవుని పొందినట్లు ఆయన అనుగ్రహించింది. యోహాను 3:16. బాలుడు సైతం తన అడవడి శుద్ధమని కాదో యథార్థమని కాదో తన చేష్టలను తెలియజేయడం. సామెతలు 20:11. థ్యాంక్ యూ. నా పేరు సాయిలక్ష్మి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను 2 కంఠత వాక్యాలు చెప్తున్నాను. పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొని తగినది. కొలసీలకు 3:20. ఇంత గొప్పదైన నీ జన్మలకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడును వివేచించి నీ జన్మకు న్యాయం తీర్చినట్లు నాకు వివేక కల హృదయము దయచేయము. 1 రాజులు 3:9. థ్యాంక్ యూ. మళ్ళీ స్టేజ్ మీదకు వచ్చినట్లయితే మరికొన్ని పాటలు పెర్ఫామ్ చేస్తాను. హృదయం దేవునికి ఇష్టం, దేవుని బిడ్డవా, నీ హృదయంలో ఆయన ఉంటే అంతా ఆనందమే. యథార్థ హృదయం దేవునికి ఇష్టం, దేవుని బిడ్డవా, నీ హృదయంలో ఆయన ఉంటే అంతా ఆనందమే. హృదయమే దేవుని ఆలయం, నా జీవితం యేసుకి అంకితం. నా హృదయమే దేవుని ఆలయం, నా జీవితం యేసుకి అంకితం. యథార్థ హృదయం దేవునికి ఇష్టం, దేవుని బిడ్డవా, నీ హృదయములో ఆయన ఉంటే అంతా ఆనందమే. యథార్థ హృదయం దేవునికి ఇష్టం, దేవుని బిడ్డవా, నీ హృదయములో ఆయన ఉంటే అంతా ఆనందమే. చెడుగున్నది ఇక దానిని యేసయ్య తీయును, నా మనసులో అబద్ధమున్నది ఇక దానిని యేసయ్య తీయును. యథార్థ హృదయం దేవునికి ఇష్టం, దేవుని బిడ్డవా, నీ హృదయంలో ఆయన ఉంటే అంతా ఆనందమే. యథార్థ హృదయం దేవునికి ఇష్టం, దేవుని బిడ్డవా, నీ హృదయంలో ఆయన ఉంటే అంతా ఆనందమే. లోకమే
గతించిపోవును. ఆయన రాజ్యమే శాశ్వతముండును. ఈ లోకమే గతించిపోవును. ఆయన రాజ్యమే శాశ్వతముండును. యథార్థ హృదయం దేవునికి ఇష్టం, దేవుని బిడ్డవా. నీ హృదయంలో ఆయన ఉంటే అంతా ఆనందమే. యథార్థ హృదయం దేవునికి ఇష్టం, దేవుని బిడ్డవా. నీ హృదయంలో ఆయన ఉంటే అంతా ఆనందమే. సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చాడు. సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చాడు, సాతాను కార్యాలు తరమడానికి. సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చాడు, సాతాను కార్యాలు తరమడానికి. ధైర్యం పొందే భయము లేదు, అన్నిటి మీద జయం జయం. ధైర్యం పొందే భయము లేదు, అన్నిటి మీద జయం జయం. సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చాడు, సాతాను కార్యాలు తరమడానికి. సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చాడు, సాతాను కార్యాలు తరమడానికి. గట్టి నీతి అనుమై మనవు సమాధానతో అంటనే జోలు కడిగి. సత్యమనే దట్టి నీతి అనుమై మనవు సమాధానతో అంటనే జోలు కడిగి. విశ్వాసముతోనే దారు ధరించి సాతాను కార్యాలతో ఎదుర్కొందును. విశ్వాసమానే డాలు ధరించి సాతాను కార్యాలను ఎదుర్కొందును. సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చాడు, సాతాను కార్యాలు తరమడానికి. సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చాడు, సాతాను కార్యాలు తరమడానికి. వాక్యమును ఆత్మ ఖడ్గమును రచన అయిన శిరస్నానము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును రచన అయిన శిరస్నానము. మనతోనే నేను ధరించి చీకటి శక్తులతో చేస్తా యుద్ధము. ప్రార్థనతోనే నేను ధరించి చీకటి శక్తులతో చేస్తా యుద్ధము. సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చాడు, సాతాను కార్యాలు తరమడానికి. సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చాడు, సాతాను కార్యాలు తరమడానికి. బాగా చేశారు. నీ జీవితంలో సంతోషం కావాలా? నీ జీవితంలో సంతోషం కావాలా? నీ జీవితంలో ఆనందం కావాలా? పరమాత్ముడు యేసు ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరమాత్ముడు యేసు ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ జీవితంలో సంతోషం కావాలా? నీ జీవితంలో ఆనందం కావాలా? పరమాత్ముడు యేసు ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరమాత్ముడు యేసు ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. దుష్టుల సాంగత్యములో నిలువక, పాపుల మార్గములో నడువక. దుష్టుల సాంగత్యములో నిలువక, పాపుల మార్గములో నడువక. దీనానాథము ధర్మశాస్త్రము ధ్యానించుచు నేను యేసుతో ఉంటా. దీవారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించుచు నేను యేసుతో ఉంటా. నీ జీవితంలో సంతోషం కావాలా? నీ జీవితంలో ఆనందం కావాలా? పరమాత్ముడు యేసు ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరమాత్ముడు యేసు ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. చిత్తానికి నా జీవితం అర్పించుకొందును సంపూర్ణంగా. దేవుని చిత్తానికి నా జీవితం అర్పించుకొందును సంపూర్ణంగా. అద్భుతమైన ఆశ్చర్యమైన దీవెనలన్నీ యేసు ఇస్తాడు.
అద్భుతమైన ఆశ్చర్యమైన దీవెనలన్నీ యేసు ఇస్తాడు. నీ జీవితంలో సంతోషం కావాలా, నీ జీవితంలో ఆనందం కావాలా, పరమాత్ముడు యేసు ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పరమాత్ముడు యేసు ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇప్పుడు పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి బైబిల్లోని ఒక పాత్ర గురించి ఒక్కొక్కరుగా చెప్తారు. నా పేరు జి చైతన్య. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇప్పుడు దానియేలు గురించి చెప్పబోతున్నాను. దానియేలు ఒక ప్రవక్త. నెబుకద్నెజరు ఏలు వల్ల నలుగురు స్నేహితులు ఉండేవాడు. దానియేలు, అబేద్నెగో, షడ్రకో, మేషకో. వాళ్ళ నలుగురు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. ఒకనాడు రాజు సముఖమందు ఆహారం ఉన్నప్పుడు ఆహారము రాజభవనంలో పనిచేసే వాళ్ళకి ఏమన్నాడు. అప్పుడు ఆహారము ఆ నలుగురికి ఏమని పంపించాడు సేవకుని ద్వారా. అప్పుడు ఆ సేవకుడు, మీరు ఈ ఆహారం పుచ్చుకోనండి, అప్పుడు మీ మొహంలో తెల్లగా కనబడతాయి. అప్పుడు దానియేలు, మాకు ఈ ఆహారం వద్దు, మేము ఈ ఆహారం తిని మమ్మల్ని అపవిత్రపరచుకోము, మేము దేవుని సేవకులము, మాకు నీళ్లను మంచి ఆహారంను ఇస్తే చాలు, 10 రోజులు చూడండి, అప్పుడు మా మొహలు తెల్లగా అవుతాయి. అప్పుడు 10 రోజులు చూసిన తర్వాత రాజుకు నెబుకద్నెజరు పిలువనంపిరి. అప్పుడు ప్రజలందరి ఎదుట ఆ నలుగురు వ్యక్తుల మొహము చాలా ప్రకాశవంతంగా జ్ఞానంగా వెలిగించబడ్డాయి. అప్పుడు రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆ కళభావాన్ని మర్చిపోయాడు. అప్పుడు రాజభవనంలో ఉన్న శకునకాంతులు, గాఢ విద్యుత్తులు వాళ్ళందరినీ పిలిచి, నా కళను మీరు చెప్పగలరా, నా కళ భావాన్ని మీరు చెప్పండి అని వాళ్ళకి చెప్పాడు. అప్పుడు వాళ్ళు శకునకాంతులు వాళ్ళందరూ, అయ్యా రాజా, మీ కళ భావాన్ని నాకు చెప్తే దాని భావాన్ని మీకు చెప్తాను అన్నారు. అప్పుడు నా కళ భావాన్ని నేను మర్చిపోయాను, నా కళ మీరే చెప్పాలి, నా భావాన్ని మీరే చెప్పాలి అని అప్పుడు చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ, మేము ఎట్లా చెప్పగలం, ఇది మేము చెప్పలేము, దేవతలకే అది సాధ్యము అని వాళ్ళు సమాధానం ఇచ్చాడు. అప్పుడు సేవకుల్లో ఒకడు దానియేలు పిలవనంపిడి. అప్పుడు దానియేలు, నాకు ఒకరోజు సమయం ఇవ్వండి, నేను ఆ కళను భావాన్ని మీకు చెప్తాను అని. అప్పుడు దానియేలు తన గదిలోకి వెళ్ళి తన 3 స్నేహితులతో కలిసి రాత్రంతా ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆ మర్మాన్ని బయలుపరిచాడు. అప్పుడు దానియేలు 3 స్నేహితులు దేవుడికి స్తుతించాడు. తర్వాత రాజు దగ్గరికి వచ్చి ఆ కళ భావాన్ని చెప్పాడు. అప్పుడు రాజు దానియేలుని మెచ్చుకున్నాడు. తర్వాత రాజు ఒక శాసనం ఇచ్చాడు. నన్ను తప్ప వేరొక దేవుణ్ణి పూజించకూడదు, పూజించిన ఎలా నేను సింహాల గుహలో వేయదును అని శాసనం ఇచ్చాడు. అప్పుడు దానియేలు తన ఇంట్లోకి వెళ్ళి ముమ్మారు దేవునికి ప్రార్థించగా వాళ్ళు చూతిరి. అప్పుడు దానియేలు సింహాల గుహలో పడవేసిరి. అప్పుడు ఆ రాత్రి మొత్తం రాజు ఉపవాసంతో ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడు తర్వాత పొద్దున్నే రాజు, దానియేలు, నువ్వు ప్రేమించిన దేవుడు నిన్ను కాపాడునా అని దానియేలును అడిగాడు. అప్పుడు దానియేలు, రాజు చిరకాలము జీవించుగాక అని చెప్పాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దేశంగా కనబడిన ఆయన తన దూతను నప్పించి ఆ సింహాలను నాకు ఏ హాని చేయకుండా నన్ను కాపాడను అని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు స్నేహశ్రీ. నేను ఈరోజు బైబిల్లో ఉన్న రూతు పాత్ర గురించి చెప్పబోతున్నాను. ఇజ్రాయేల్లో న్యాయాధిపతుల కాలంలో ఈ రూతు కథ జరిగింది. ఇజ్రాయేల్లో ఎలిమెలెకు అనే వ్యక్తి తన భార్య పిల్లలతో జీవిస్తున్నప్పుడు ఇజ్రాయేల్లో కరువు ఏర్పడినప్పుడు ఆ కుటుంబం మోయాబీల దేశానికి వెళ్ళింది. అక్కడ వెళ్ళినప్పుడు నయోమి తన 2 కుమారులకు మోయాబీల స్త్రీలనే ఓర్పా, రూతు అనే వారిని ఇచ్చి పెళ్లి చేసింది. కొంతకాలం అయిన తర్వాత తన నయోమి భర్త, తన కుమారులు చనిపోయారు. ఇక్కడ రూతు యొక్క విశ్వాసం. నయోమి భర్త పిల్లలు చనిపోయిన తర్వాత నయోమి తన స్వదేశమైన బెత్లెహేంకి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. తన కోడల దగ్గరకు వెళ్ళి తన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళమని కోరింది. ఓర్పా వెళ్ళిపోతుంది. రూతు మాత్రం
తన అత్తని విడడానికి నిరాకరిస్తుంది. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి నయోమితో బెత్లెహేంకి వెళ్తుంది. ఇది దేవునిపై మరియు ఆమె అత్తపై నమ్మకానికి నిదర్శనం. బోయాజుతో వివాహం. రూతు ఆమె అత్త కోసం ధనవంతుడైన బోయాజు యొక్క పొలంలో పనిచేసింది. బోయాజు రూతు యొక్క దూరపు బంధువు. బోయాజు రూతు యొక్క నమ్మకత్వాన్ని, కష్టపడే తత్వాన్ని చూసి ఆమెను వివాహం చేసుకున్నాడు. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది, రూతు కథ దేవుడు నిరాశ పరిస్థితుల్లో కూడా మనకు సహాయం చేస్తాడు మరియు మన విశ్వాసానికి పరీక్ష. మన కష్ట సమయాల్లో కూడా మనం ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే మనం దేవుని చేత దీవించబడతాం. థ్యాంక్ యూ. నా పేరు జీ మోహిత్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు ఏలియా గురించి చెప్తున్నాను. ఏలియా ఒక ప్రవక్త. అయితే 3 సంవత్సరాల దాకా వర్షం పడలేదు. యెహోవా వాక్కు 3 సంవత్సరాలు వర్షం పడలేదు. అయితే ఒక పట్టణం సారేపతు అనే పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు ఉండేది. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకురమ్మని అడిగాను. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం పిండి రొట్టె ముక్క కూడా తీసుకొని రమ్మా అని చెప్పి నా దగ్గర కొంచెం పిండి మాత్రం, కొంచెం నూనె మాత్రమే ఉంది. అయితే ఏలియా అద్భుతం చేశాను. తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. అప్పుడు 3వ సంవత్సరాన యెహోవాకు ఏలియాకి ప్రత్యక్షమై 3వ సంవత్సరంలో అప్పుడు వర్షం పడిన తర్వాత ఏలియా ఆరోహణ అయిన తర్వాత రెండింతల ఆత్మను ఎలీషాకి వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోగలం అంటే దేవుని భయభక్తులు కలిగి ఉండడం. థ్యాంక్ యూ. నా పేరు సాయిలక్ష్మి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు బైబిల్లో ఉన్న పాత నిబంధనలో ఎస్తేరు రాణి గురించి చెప్తున్నాను. ఎస్తేరు ఒక రాణి. ఆశ్వరోషు ఆమెని వివాహం చేసుకున్నాడు. తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఆమె బంధువైన మొర్దెకై ఆమెను పెంచాడు. హామాను ఒక కుట్ర వేశాడు. ఆమె ఎస్తేరు ఒక యూదురాలు. యూదులందరినీ చంపాలని హామాను కుట్ర వేశాడు. ఆ కుట్ర మొర్దెకై విని ఎస్తేరు రాణికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఎస్తేరు స్త్రీలందరినీ పిలిచి ప్రార్థన చేసింది. ప్రార్థనలో ఆమె అడిగినది, నా జనులందరినీ కాపాడు అయ్యా అని ప్రార్థనలు అడిగింది. అడిగిన తర్వాత ఆమె ఇప్పుడు రాజుగారికి చెప్తాను, ఇలా నా ప్రజల్ని కాపాడు అని చెప్తానయ్యా, తను నా ప్రజలను కాపాడినట్టుగా సహాయం దయచేయని చెప్పి ప్రార్థనలు అడిగింది. అప్పుడు రాణి వెళ్ళి రాజుగారికి చెప్పిన తర్వాత రాజు ఆ జనులందరినీ కాపాడాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. హామానుని చంపించాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, ఎల్లప్పుడూ మనం ప్రార్థనలో ఉండాలి. బాధ అయిన సంతోషమైన దేవునికి మనం చెప్పుకోవాలి. మనం ఎప్పుడు దేవుడికి దేవుడు మనకు అవి ఇచ్చిన తర్వాత మన కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. థ్యాంక్ యూ. యేసయ్యా యేసయ్యా నా కాపరి నీవు. యేసయ్యా యేసయ్యా నా కాపరి నీవు. యేసయ్యా యేసయ్యా నా బలము నీవు. యేసయ్యా యేసయ్యా నా కాపరి నీవు. యేసయ్యా యేసయ్యా నా బలము నీవు. ఈ లోకంలో తప్పిపోను, పాపంలోనే పాడిపోను. ఈ లోకంలో తప్పిపోను, పాపంలోనే పాడిపోను. యేసయ్యా యేసయ్యా నా కాపరి నీవు. యేసయ్యా యేసయ్యా నా బలము నీవు. యేసయ్యా యేసయ్యా నా కాపరి నీవు. యేసయ్యా యేసయ్యా నా బలము నీవు. యొక్క సంబంధ దుష్ట దేవత పడివేయడానికి ప్రయత్నించిన, ఈ లోక సంబంధ దుష్ట దేవత పడివేయడానికి ప్రయత్నించిన, యేసు దేవుడు నాకుండగా నేను ఈ లోకానికి భయపడను. యేసు దేవుడు నాకుండగా నేను ఈ లోకానికి భయపడను. యేసయ్యా యేసయ్యా నా కాపరి నీవు. యేసయ్యా యేసయ్యా నా బలము నీవు. యేసయ్యా యేసయ్యా నా కాపరి నీవు. యేసయ్యా యేసయ్యా నా బలము నీవు. జీవితాన్ని యేసయ్యలోనే జీవిస్తాను. సంపూర్ణ విశ్వాస జీవితాన్ని యేసయ్యలోనే జీవిస్తాను. లోకాశలు పడకుండగా పరిశుద్ధవాక్యం బయనిస్తాను. ఈ లోకమాశలు పడకుండగా
పరిశుద్ధ మార్గంలో పయనిస్తాను. యేసయ్యా నా కాపడి నీవు, యేసయ్యా యేసయ్యా నా బలము నీవు, యేసయ్యా యేసయ్యా నా కాపడి నీవు, యేసయ్యా యేసయ్యా నా బలము నీవు. థ్యాంక్ యూ పిల్లలు. నెక్స్ట్ సాంగ్ రక్షణ కావాలి, రక్షణ కావాలి. రక్షణ కావాలి, నీకు రక్షణ కావాలి, ఎడలోకంలో నీవు యేసుతో ఉండాలి. భద్రత కావాలి, నీకు భద్రత కావాలి, ఈ లోకంలో నీవు భద్రత ఉండాలి, ఈ లోకంలో నీకు భద్రత ఉండాలి. ఎంత డబ్బు ఉన్నా ఏమి తింటున్నా అందరూ ఒకరోజు చనిపోతారు. ఎక్కడికెళ్తామో ఏమవుతామో అనే ప్రశ్న నీకు ఉన్నదా? ఎంత డబ్బు ఉన్నా ఏమి తింటున్నా అందరూ ఒకరోజు చనిపోతారు. ఎక్కడికెళ్తామో ఏమవుతామో అనే ప్రశ్న నీకు ఉన్నదా? ధనవంతుడు నరకం, లాజరు పరలోకం, ఇద్దరు వేరుగా చేర్చబడ్డారు. ధనవంతుడు నరకం, లాజరు పరలోకం, ఇద్దరు వేరుగా చేర్చబడ్డారు. కావాలి, నీకు రక్షణ కావాలి, పరలోకంలో నీవు యేసుతో ఉండాలి. భద్రత కావాలి, నీకు భద్రత కావాలి, ఈ లోకంలో నీకు భద్రత ఉండాలి, ఈ లోకంలో నీకు భద్రత ఉండాలి. యేసు పరలోకం నుండి ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి అందరికీ రక్షణనిచ్చాడు. నీ కొరకై యేసు పరలోకం నుండి ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి అందరికీ రక్షణనిచ్చాడు. నమ్మిత చాలు పరలోకం చేరుతా, నమ్మిక నీకు ఉన్నదా? నీవు నమ్మిత చాలు పరలోకం చేరుతా, నమ్మిక నీకు ఉన్నదా? రక్షణ కావాలి, నీకు రక్షణ కావాలి, పరలోకంలో నీవు యేసుతో ఉండాలి. భద్రత కావాలి, నీకు భద్రత కావాలి, ఈ లోకంలో నీకు భద్రత ఉండాలి, ఈ లోకంలో నీకు భద్రత ఉండాలి. సాంగ్ నేను నడుస్తాను జీవిస్తాను యేసుని బాటలో. నేను నడుస్తాను జీవిస్తాను యేసుని బాటలో, జీవితకాలమంతయు నేను పాటిస్తాను యేసుని మాటలు, బ్రతుకు కాలమంతయు. నా మోడల్ ఆయనే, నా హీరో ఆయనే, నా మార్గం ఆయనే. నా మోడల్ ఆయనే, నా హీరో ఆయనే, నా మార్గం ఆయనే. తాను జీవిస్తాను యేసుని బాటలో, బ్రతుకాలమంతయు. నేను పాటిస్తాను యేసుని మాటలు, బ్రతుకు కాలమంతయు. కంటే ఎక్కువగా ప్రేమించాడు, అన్నిటికంటే ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తాడు. అందరికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తాను, అందరికంటే ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తాను. దేవుడై నుండి దైవత్వములో ఎదిగాడు, తల్లిదండ్రులకు దేవుడయ్యుండి దైవత్వములో ఎదిగాడు, తల్లిదండ్రులకు దేవుడయ్యుండి
నా హీరో ఆయనే, నా మార్గమాయనే, నా మోడల్ ఆయనే, నా హీరో ఆయనే, నా మార్గమాయనే. నడుస్తాను జీవిస్తాను యేసుని మాటలు జీవిత కాలమంతయు, నేను పాటిస్తాను యేసుని మాటలు బ్రతుకు కాలమంతయు. ఉదయం ఇంటిలో అమ్మ పిల్లల్ని లేపుతుంది. పిల్లలు లేవండి, 6 అయింది. పిల్లలు చైతన్య, మోహిత్, సాయిలక్ష్మి 6:30 అయింది, లేవండి అమ్మా, చర్చికి టైం అవుతుంది. అమ్మా స్నేహ లేస్తావా ఇంకా? లేచానమ్మా. వారిని కూడా లేపమ్మా. అన్నయ్య, మోహిత్, సాయిలక్ష్మి లేవండి, ప్రేయర్ చేసుకునే టైం అయింది, లేవండి. అక్క 5 minutes నాకు లేపక్క. మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడదామని రమ్మని నేను వెళ్తున్నాను. నేను కూడా ఇప్పుడే వస్తాను చెల్లి. సాయిలక్ష్మి లే, ప్రేయర్ చేసుకున్నా. అక్క 2 minutes నాకు ఇప్పుడే వస్తాను. వాళ్ళకు మమ్మల్ని గడిచిన రాత్రులతో మమ్మల్ని కాచుకోవాలి. ఈ రోజు కూడా మా వాళ్ళ సహాయం తెచ్చుకోవాలి. ఎస్ప్రెస్లో నడుచుకున్నాను. అందరూ టిఫిన్ చేశారా? చేశామమ్మా. అందరూ త్వరగా బైబిల్ తీసుకొని సండే స్కూల్ కు బయలుదేరండి, లేట్ అయింది. సరేనమ్మా. స్నేహ, నేను రెడీ అమ్మా. మోహిత్, 10 minutes లో వచ్చేస్తాను. చైతన్య, షూ వేసుకుంటున్నాను, 5 minutes లో వచ్చేస్తాను. సాయిలక్ష్మి. చుట్టూ దూకుంటున్నాను 5 minutes లో. ఇప్పుడు సండే స్కూల్లో పిల్లలు ఉన్నారు. మీరందరూ కంటత వాక్యం చదివారా? ఎప్పుడు కంటత వాక్యాలు అంటావేంటక్క? ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ టీచర్. అందరు బాగున్నారా? బాగున్నాను టీచర్. మెమరీ వర్స్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను టీచర్. సరే, నేను కాసేపు అయ్యాక అడుగుతాను. ఇవాళ మనం ఒక కొత్త సంగతి నేర్చుకోబోతున్నాం. అదేమిటి టీచర్? దేవుల్లో ఎలా ఫలించడం అనేది నేర్చుకుందాం. ఫలించడం అంటే ఏంటి టీచర్? మనమేమో చెట్లమా? నువ్వు అలా అడుగుతావని తెలుసు మోహిత్. ఫలించడం అంటే అందరితో ప్రేమగా ఉండడం, పెద్దల మాట వినడం, చెడ్డ మాటలు మాట్లాడకపోవడం, కోప్పడకుండా ఉండడం, దేవుని వాక్యానుసారంగా జీవించడం, కనికరంగా ఉండడం, ఇవన్నీ దేవుల్లో ఫలించడమే. చేతు వింటున్నావా? ఓకే పిల్లలు, ఇవాళ మీరు నేర్చుకునే ఈ విషయాలని గుర్తుపెట్టుకొని పాటిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. పిల్లలు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ప్రతి చిన్న పెద్ద సమస్య నుంచి కాపాడుతాడు. మరి ఈ విషయాలని గుర్తుపెట్టుకొని మంచి బిడ్డలుగా జీవిద్దామా? సో మనం అందరం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సరే, ప్రేయర్తో ముగించుకుందాం. ప్రభువా, మాకు ఈ సండే స్కూల్ ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ విషయాలని మా హృదయంలో నాటండి యేసయ్య. వచ్చే వారం వరకు మమ్మల్ని అందరినీ కాపాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బాయ్ పిల్లలు. బాయ్ టీచర్. పిల్లలు ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయం. సాయిలక్ష్మి ఆడుకున్న చాలా, ఇంటికి వెళ్దాం పదా. ఓ అక్క, ఎప్పుడు ఆడుకునే అప్పుడే వస్తా ఉంటావు. కాసేపు అయినా వస్తాలే. లక్ష్మి, ఈరోజు సండే స్కూల్ అప్ చెప్పి మాకు మర్చిపోయా పెద్దల మాట వినాలని. పది ఇంటికి. ఈ వాచ్ నీ దగ్గర ఉందా? ఇది నా వాచ్. ఏమైంది మోహిత్? ఈ రోజు సండే స్కూల్లో టీచర్ గారు చెప్పారు కదా, దేవుడు చిన్న పెద్ద సమస్యల నుండి రక్షిస్తాడంట కదా. ఈ రోజు ఏమైంది? అన్నయ్య నా వాచ్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఏడు దేవుడు అంతా గుర్తుదే. అదేం కాదు, దేవుడు మనల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు. నువ్వెప్పుడు ఇలాగే అంటావు అక్క. రాత్రి అయింది, పడుకునే సమయం. అందరం పడుకునే ముందు ప్రేయర్ చేసుకుందాం, లేవండి. అన్నయ్య, ప్రేయర్ చేసుకుందాం, లేవు అన్నయ్య. చెల్లి చాలా టైట్గా ఉన్నా చెల్లి, రేపు చేసుకుందాంలే. యేసయ్య, ఈ రాత్రి అంతా మమ్మల్ని కాచి కాపాడు భద్రపరచమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రాత్రి సమయంలో వారు పడుకున్నప్పుడు వాళ్ళకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఏం జరిగిందో చూద్దాం రండి ఒకసారి. అయ్యో, నేను రావడం చూడట్లేదా? కనపడట్లేదా నీకు రావటం?
రావడం నేను చూస్తున్నాను, కానీ ప్రవేశం లేదు. ఎందుకు నేను సండే స్కూల్ వెళ్తున్నాను కదా, నాకు ఎందుకని ప్రవేశం లేదు? సండే స్కూల్కి వెళ్తున్నావు నిజమే, కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది? పెద్దల మాట వినకపోవడం, అందరిని డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ చేయలేదని నేను చూడలేదు అనుకున్నా, కాబట్టి నీకు ప్రవేశం లేదు. వెళ్ళు వెళ్ళు. ఆహాహా, నాకు తెలుసు నీవు ఇక్కడికి రావాల్సిందే. రా రా. అయ్యా ఇదే మరి ఇక్కడ నాకు ప్రవేశం ఉంది కదా. సండే స్కూల్కి వెళ్తున్నావు నిజమే, కానీ చెప్పినవన్నీ పాటిస్తున్నావు, లేకపోతే విని వదిలేసి వెళ్ళిపోతున్నావా? అబ్బో అబ్బో అలా ఏం కాదు. నాకు సరే నాకు తెలుసు నీవు నీ అక్కతో ప్రవర్తించే తీరు నేను చూడలేదు అనుకున్నా, పెద్దల మాట వినకపోవడం నేను చూడలేదు అనుకున్నా, కాబట్టి నీ ప్రవేశం లేదు. వెళ్ళు వెళ్ళు. ఇది అపవాది వాయిస్. ఆహాహా, నాకు తెలుసు నీవు ఇక్కడికి రావాల్సిందే. రా రా. అయ్యా నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నీ వాక్యం అంటే చాలా ఇష్టం, మీరు నన్ను ప్రేమిస్తున్నాను నాకు తెలుసా, మరి ఇక్కడ ప్రవేశం ఉందా? అవును, అది నిజమే, కానీ కొంతకాలం నీవు నమ్మకంగా ఉన్నావు, కానీ చిన్న కష్టం రావడంతో నీవు మౌనం దూషించావు. గుర్తు తెచ్చుకో. అబ్బా ఆ ఒక్క తప్పే కదా. తప్పు ఒకటైనా 10 అయినా తప్పే, కాబట్టి నీ ప్రవేశం. వెళ్ళు వెళ్ళు. అబ్బా ఆహాహా, తెలుసు నీవు ఇక్కడికి రావాల్సిందే. రా రా. అమ్మ రా, అమ్మ స్నేహితులు అక్కడే నిలబడిపోయావే, పరలోకం నీ కోసం ఎదురు చేస్తుంది. నీవు అడగాలనుకుంటున్నావా? ఇక్కడికి నా అన్న, తమ్ముడు, చెల్లి వస్తే నాకు ఎంతో బాగుండేది. వారు సండే స్కూల్కి వెళ్తున్నారు కానీ చెప్పిన మాట వినడం లేదు, కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్. కాబట్టి నీ పరలోకాన్ని ప్రవేశించు. వారు నిద్రలో కలవరిస్తూ అమ్మో ఇది కలే. అమ్మో ఇది కలే. ఏమైంది అన్నయ్య? నీకు తెలుసా చెల్లి, నన్ను సాతాను పళ్ళలో కొరడాలతో కొట్టాడు. అబ్బో, నాకు కూడా అదే కళ వచ్చిందే. నాకు కూడా అదే వచ్చింది. కానీ అక్కను మాత్రం దూత చెయ్యి పట్టుకొని నేను తీసుకువెళ్ళటం నేను చూశాను. అందుకే మనం అందరం దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అంటే మనం రక్షణ పొంది ప్రేమ, దయ, జాలి, కరుణ కలిగి జీవించాలి. అప్పుడే మనం ఫలించే ద్రాక్షావళిలా ఉంటాం. మరి మనం అందరం అలా ఉందామా? సరే అక్క. థ్యాంక్ యూ పిల్లలు. ఇప్పుడు మరి ఒక పాట పాడుకుందాం. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. May the good Lord bless and keep you. May the good Lord bless and keep you. May the good Lord bless and keep you. May God bless you. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.